ఒకే నెలలో బీపీ షుగర్ నార్మల్. ఒళ్ళు నొప్పులు గ్యాస్ట్రిక్లకు జీని ఒకే రామబాణం. సిరిధాన్యాలు మరియు గింజల కలయికే జీని. మీరు అక్కడ చూసినట్టు కుండలో అంతా వేయించిన తర్వాత దాన్ని చల్లారబెడతారు. చల్లక చేసిన తర్వాత అన్ని గింజలు అవన్నీ తీసుకొచ్చి ఇలా ఆరబెడతారు, మిక్స్ చేసేస్తారు. ఆరిపోయిన తర్వాత ఇక్కడ మిక్స్ చేస్తారు. ఇది పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది కర్ణాటకలో. కర్ణాటక జనాలంతా ఉపయోగిస్తున్నారు. మన ఆంధ్ర జనాలు కూడా దీన్ని ఉపయోగించాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం, నేను రూప. ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్నది ఒకే ఒక్క మాట, ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడ్డ మన నేటి యువతలు, పెద్దలు, వృద్ధుల వరకు మళ్ళీ మన పాత ఆహార పదార్థాలనే అట్రాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు పేదల ఆకలి తీర్చిన మన చిరుధాన్యాలే ఇప్పుడు నేటి ఆహారంగా ఆస్వాదిస్తున్నారు. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శ్రావణి. శ్రావణి గారు, ఈ ప్రాసెస్ ఏమి, జీని ప్రోడక్ట్ ఎలా చేశారు, మళ్ళీ ఎలా తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, అవన్నీ మాకు కొంచెం వివరంగా చెప్తారా? జీని ప్రోడక్ట్ వచ్చేసి 25 పల్సెస్, మళ్ళీ సీరియల్స్, మిల్లెట్స్ కలిపేసి చేస్తారు. దాన్ని రైతుల దగ్గర నేరంగా ఖరీదించేసి ఇక్కడికి తీసుకొస్తారు. మిల్క్ తీసుకెళ్ళి క్లీన్ చేసేసి దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి కడిగేసి నానబెట్టేసి ఇక్కడ నీడలో ఆరబెడతారు. ఎందుకంటే ఎండలో ఆరబెడితే దాని సత్వం వెళ్ళిపోతుంది, అందుకని నీడలోనే ఆరబెడతారు దీన్ని. నెక్స్ట్ ప్రాసెస్ ఏమి ఇది? ఇప్పుడు మీరు అక్కడ చూసినట్టు అక్కడంతా ఎండబెట్టారు. దాన్ని ఎండబెట్టిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు. 100% అక్కడ క్లీన్ అవ్వదు, మెషిన్ క్లీనింగ్ అయి ఉంటుంది, అక్కడ క్లీన్ అవ్వదు. అందుకని ఇక్కడ ఇచ్చేసి క్లీన్ చేపిస్తారు. దీంట్లో ఒక్కొక్క గింజ కూడా అదో అక్కడ ఏరుతున్నారు, అలా నీట్గా క్లీన్ చేసేసి ఇస్తారు. సో దీని నెక్స్ట్ ప్రాసెస్ ఇక్కడ నుంచి వే చేసేసి అక్కడ కుండలు, మట్టి కుండలు ఉంటాయి కదా, అక్కడ కుండలో వేపడానికి ఇక్కడ నుంచి వే చేసి అక్కడికి పంపిస్తారు. శ్రావణి గారు, మనం ఇక్కడ ఎందుకు వచ్చామో అని చెప్తారా? అక్కడ చూసారు కదా గింజలు, ఆ గింజల్ని అక్కడి నుంచి వెయిట్ చేసేసి ఇక్కడికి పంపిస్తారు. దాన్ని ప్రపోర్షనేట్గా మిక్స్ చేసేసి ఇంత వెయిటేజ్ అనేసి ఇస్తారు. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా పల్లీలు వేయిస్తున్నారు, ఇక్కడ వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్, మెంతలు, ఇది శనగలు, ఇవన్నీ వేయిస్తారు. ఇవన్నీ కుండలో ఎందుకు వేయిస్తారు అంటే దీని సత్వం అలానే ఉండిపోతుంది, మాడిపోదు. మీరు స్టీలు అవన్నీ వాడారంటే తొందరగా మాడిపోతుంది. మాడిపోవడం వల్ల మీకు ఉత్త యాష్ కంటెంట్ ఉంటుందే కానీ మీకు దాంట్లో సత్వం ఏమీ దొరకదు. దీంట్లో ఇక్కడ మిరియాలు వేయిస్తున్నారు, అది ఉలవలు వేయిస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ వేయించుకుంటూ ఈ కుండలది ఏం యూజ్ అంటే ఒక బెనిఫిట్ ఏమంటే ఎక్కడ స్టీల్ వాడరు, దీంట్లో ఉత్త మట్టి కుండలే వాడతారు. మట్టి కుండలు వాడే దాని నుంచి ఇలా చేతిలో ముట్టుకున్నా కూడా మీకు కాలదు, దాని అక్కడ మీకు పొగ వస్తుంది, అదంతా వేయిస్తున్నారు. బట్ మీరు కుండ ముట్టుకున్నా కూడా మీకు చేయి కాలదు. దీన్ని వాడితే మంచిది. పురాతన కాలంలో అంతా కుండలోనే వాడేవాళ్ళు. హెల్త్ కూడా చాలా బాగుండేది మట్టి కుండల్లో వాడుకుంటే. మాకు ఒకసారి దాన్ని ఎత్తి చూపిస్తారా? చేతిలోనే ముడతాను, కాలదు. చూడండి, చెయ్యి కూడా కాలదు మీకు. దీన్ని వేయిస్తున్నారు బట్ చెయ్యి కూడా కాలదు మీకు. దానికి కూడా వుడెన్ స్టిక్సే వాడతారు, స్టీల్ అసలు ఎక్కడ స్టీల్ వాడరు. చూసారు కదా, మట్టి కుండలోనే అన్నీ ఫ్రై చేస్తూ ఉన్నారు. చిరుధాన్యాలు ఇక్కడే వేయించడం వల్ల ప్రోటీన్ కానీ దాని లోపల ఉన్న సత్వం కానీ ఏది పోదు. మీరు అక్కడ చూసినట్టు కుండలో అంతా వేయించిన తర్వాత దాన్ని చల్లారబెడతారు. చల్లక చేసిన తర్వాత అన్ని గింజలు అవన్నీ తీసుకొచ్చి ఇలా ఆరబెడతారు, మిక్స్ చేసేస్తారు. ఆరిపోయిన తర్వాత ఇక్కడ మిక్స్ చేస్తారు. దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసేసి మిల్లుకి పంపిస్తారు. మిల్లు నుంచి పౌడర్ అయ్యేసి వస్తుంది. టోటల్ 25 చిరుధాన్యాలు ఉన్నాయి దీంట్లో. అన్ని 25 చిరుధాన్యాలు ఉన్నాయి దీంట్లో. 9 చిరుధాన్యాలు, మిగిలింది గింజలు, పల్సెస్, సీరియల్స్ అవన్నీ ఉన్నాయి. దీంతో బాదామి కూడా ఉంటుంది, మీకు గోడంబి కూడా ఉంటుంది. అవన్నీ ఉండడం వల్ల మీకు ప్రోటీన్ అన్నీ ఎక్కువగా దొరుకుతుంది. శ్రావణి గారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏమి? ఇది మిల్లుకి వెళ్ళేసి పౌడర్ అయ్యి వస్తుంది. ఆ పౌడర్ని చూద్దాం మేము. శ్రావణి గారు, ఇదేం ప్రాసెస్ అండి? అక్కడ చెప్పినట్టు మిల్లు నుంచి పౌడర్ అయ్యి వస్తుంది. పౌడర్ అయ్యి వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడంతా జల్లెడ్ పడతారు. ఎందుకంటే దాంట్లో ఇంకా కంటెంట్స్ ఉంటాయి కదా, పార్టికల్స్, అవన్నీ పైన వచ్చాయి. సాఫ్ట్ పార్టికల్స్, చిన్న చిన్న రాయిలు కాదు, సాఫ్ట్గా ఇంకా దీనిగా అయ్యి ఉండదు కదా, దాన్ని నీట్గా జల్లెడ్ పట్టేసి ఇచ్చేస్తారు. జల్లెడ్ పట్టేది కూడా చాలా హైజీన్గా చేస్తారు. వాళ్ళ చేతికంతా గ్లౌజ్ వేసుకొని అంతా నీట్గా చేసేస్తారు. అది జల్లెడ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్యాకింగ్ చేస్తారు, వే చేస్తారు. ప్యాకింగ్ ప్రాసెస్ గురించి మాకు చెప్తారా? ప్యాకింగ్ ప్రాసెస్ జల్లెడ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ప్యాక్ చేస్తారు. వితౌట్ ఎవరు చేతిలో ముట్టుకోకుండా స్పూన్స్లో వేస్తారు దాన్ని. సో హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు, క్వాలిటీ ఉంది. చూసారు కదా, జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ ఇది ప్యాక్ అయ్యింది. నెక్స్ట్ ఇది ఎలా యూజ్ చేయాలి అనేదాన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు. శ్రావణి గారు, జీని మిల్లెట్ హెల్త్ మిక్స్ ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది?
మీ ఆరోగ్యం వచ్చేసి బేసిక్గా మీ టిష్యూస్ రిపేర్ చేస్తూ వస్తుంది. డ్యామేజ్ అయిన టిష్యూస్ని రిపేర్ చేస్తూ పాతకాలంలో ఇలా సామలు కూరలు అంతా వాడుతూ ఉంటే వాళ్ళంతా మన ముత్తాతలు వాళ్ళంతా ఎంత గట్టిగా ఉన్నారు. మేము ఇప్పుడు 60 years బతకడమే కష్టం, వాళ్ళంతా 100, 110 అలా కూడా. దీన్ని వాడడం వల్ల మళ్ళీ మేము బ్యాక్ టు ఒరిజినాలిటీకి వెళ్తాం. సో దీన్ని నా ఫ్యామిలీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే నా తమ్ముడు ఒకటి ఇచ్చాను, వాడు 1 week వాడేసి వాడు వెళ్ళిపోయింది అని చెప్పాడు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నాకు బాడీ పెయిన్స్ ఉండేది, విపరీతంగా జాయింట్ పెయిన్స్ కూడా నాకు తగ్గింది. సో దీన్ని నేను నా ఫ్యామిలీకి సజెస్ట్ చేస్తాను. నా కజిన్స్ వచ్చేసి ఒక ఆంటీ ఉన్నారు, వాళ్ళు మల్టీవిటమిన్స్ టాబ్లెట్ ఎప్పుడూ తీసుకునేవాళ్ళు. మల్టీవిటమిన్స్ టాబ్లెట్ ఒక్కరోజు వేసుకోకపోతే వాళ్ళు కాళ్ళు నొప్పులు, కాళ్ళు పీకేవి ఉంటాయి, అవన్నీ వచ్చేవి. బట్ వాళ్ళు ఇప్పుడు మల్టీవిటమిన్ టాబ్లెట్ మానేశారు, ఉత్త జీనీతోనే ఉన్నారు. జీనీ నాకు ఒక్క పూట తాకపోతే నాకు అవ్వదు అనేసి జీనీ తాక్కుని వాళ్ళు హెల్త్ బాగుంది. ఇది మందు కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్. మీకు మేము బయట జంక్ ఫుడ్ తినడం వల్ల మన బాడీకి ప్రోటీన్స్ ఏమీ దొరకట్లేదు. సో దీన్ని తింటే మీకు మీ బాడీకి ఏమేమి కావాలో అంతా ఇస్తుంది. దీని అందుకే ప్రపోర్షనేట్గా ఒక గ్లాస్ నీళ్ళకి 2 spoons వాడాలి అని చెప్పారు. అంతే వాడాలి, ఎక్కువ వాడినా కూడా ఇది అవుతుంది. అందుకని ప్రపోర్షనేట్గా ఎంత చెప్తారో అంత వాడాలి, మా బాడీకి ఎంత కావాలో అంత తీసుకోవాలి. దీన్ని వాడడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ తగ్గుతుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అది తగ్గుతుంది, అస్తమా, థైరాయిడ్, జాయింట్ పెయిన్స్ అన్నీ తక్కువ అవుతుంది. మీ ఇమ్యూనిటీ, మెయిన్గా ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది. ఆ ఇమ్యూనిటీ డెవలప్ చేయడం వల్ల మీ రోగ నిరోధక శక్తిలో అవన్నీ ఎక్కువ అవుతుంది. సో మీకు బలం బాగుంటుంది. పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా పిల్లలు కూడా చాలా ఫిజికల్ డెవలప్మెంట్ అవుతుంది, మెంటలీ కూడా డెవలప్ అవుతారు, మెమొరీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని వాడేసి అందరూ ఆరోగ్యంగా ఉండండి అని చెప్తాం. మీకు అందరికీ తెలిసినట్టు జీని ఈరోజు అందరి ఇంట్లోనూ రీచ్ అయింది. కర్ణాటకలో ఇంటింటికి కూడా రీచ్ అయింది, ఈవెన్ బయట కూడా తీసుకుంటున్నారు. కానీ ఇది స్టార్ట్ అయింది వచ్చేసి ఆంధ్రాలో, మడక్షిర తాలూకు అమ్మాజమ్మ అనేసి వీళ్ళ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తారు. షుగర్ లెవెల్స్ అంతా ఉంది, దానికి భోజనం చేర్చలేదు అన్నప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఈ ధాన్యాలన్నీ కలిపేసి ఇంట్లోనే స్టార్ట్ చేశారు. ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ కూతురు కూడా ఇచ్చినప్పుడు తనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది. తనకు భోజనం చేయకుండా ఉండింది, తను ప్రెగ్నెన్సీ టైంలో దీన్ని తాగేసి బాగుంటుంది. ఇది ఒకటే తను చేరుతుండింది, తను చాలా బాగా హెల్తీగా ఉండింది. డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ కూడా షుగర్ లెవెల్స్ ఎలా తక్కువైంది అనేసి వాళ్ళే ఆశ్చర్యపోయారు. సో ఇది పుట్టింది ఆంధ్రాలో, దాని బేస్ వచ్చేసి వీడిపెద్దమ్మ. జీని పుట్టింది ఆంధ్రాలో, పెరుగుతున్నది కర్ణాటక, ఇప్పుడు వరల్డ్ వైడ్ కూడా వెళ్తా ఉంది. మీరు ఇప్పుడు చూసారు కదా జీనీ ప్రోడక్ట్ ఎలా వాడతారు, ఎలా చేస్తారు అనేసి. ఇది పుట్టింది ఆంధ్రాలో, పెరిగింది కర్ణాటకలో. కర్ణాటక జనాలంతా ఉపయోగిస్తున్నారు. మన ఆంధ్ర జనాలు కూడా దీన్ని ఉపయోగించాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాము. మీకు ఈ జీనీ కావాలి అంటే కిందున్న నంబర్కి సంపర్కించండి. ఈ వీడియోని చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.